కామయ్య కోపంతో ఊగిపోతూ, రేపిపాటికి దీనికంటే చదువుకున్నదాన్ని చక్కందాన్ని తెచ్చి నా కొడుకు పెళ్లి చేయకపోతే నా పేరు కామయ్య కాదు అని భీకరంగా ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ చేయడమేమిటి, ఎరుగున్న వాళ్ళందరికీ కొడుక్కి సంబంధం కావాలని, కట్నంతో నిమిత్తం లేదని చెప్పి సాధ్యమైనంత తొందరగా పిల్లని కుదరచమని హెచ్చరించాడు కూడా. చక్రపాణి కాస్త భయపడ్డాడు. ఒక పెళ్లి ఇలా పేలాలు వేగింది, మరో పిల్ల వచ్చి మాత్రం సరిగ్గా ఉంటుందా? సత్యవతే కోపురం చేయలేనంటే అంతకంటే ఎక్కువ చదివింది వెలగబెడుతుందా? తండ్రి పిచ్చిగాని, అసలు ఆ పిల్ల కోపురానికే రాకుండా బిగుసుకుపోతుందేమో ఇలా అనుకుంటూ మదనపడసాగాడు చక్రపాణి. కానీ ఇందులో ఏ ఒక్కటి పైకం లేదు. ఏమూలో పురుషాభిజత్యం. మళ్ళీ పెళ్లి చేసుకోకపోతే పౌరుషహీనం అనిపిస్తోంది. వాజమ్మలా పెళ్లం వదిలేసిందని 10 మంది చేత అనిపించుకుంటూ బ్రతకడం అసంభవమని, పరువు ప్రతిష్టలకి భంగమని తోచసాగింది. అంతరాంతరాలలో మంచి పిల్ల దొరకపోతుందా అన్న ఆశ, దొరకాలన్న కోరిక కూడా ఉండకపోలేదు. కామయ్య కార్యసాధకుడు 10 రోజుల్లోనే బెజవాడ పిల్లని కుదుర్చుకున్నాడు. పిల్ల పేరు పద్మజ. ఇంటర్మీడియట్ పాస్ అయింది. ఆర్థిక స్తోమత లేక తండ్రి చదువు ఆపించేశాడు. పిల్లని కామయ్య, చక్రపాణి ముందు వెళ్లి చూసొచ్చారు. పద్మజ పేరుకు తగ్గట్టు అందంగా ఉంది. సత్యవతి కన్నా మంచి ఛాయే. చక్రపాణికి బాగా నచ్చింది. కామయ్యకి కావలసింది సత్యవతి కన్నా ఎక్కువ చదివింది, ఎక్కువ అందమైంది. ఆ రెండు పద్మజలో ఉన్నాయి. ఇంకా అతనేమీ ఆలోచించలేదు. సూరమ్మ, జయలక్ష్మి, చలపతి, రామలక్ష్మి, భూపతి అంతా మరోసారి వెళ్లి చూసొచ్చాక తాంబూలాలు పుచ్చుకుని లగ్నం నిర్ణయించడం జరిగిపోయింది. కావాలనే రామయ్యకో శుభలేఖ పంపాడు కామయ్య. అది చూసిన రామయ్యకి కత్తివేటుకి నెత్తురుచుక్క లేకుండా పోయింది. కూతురి మొండితనానికి, తన దౌర్భాగ్యానికి మనసులోనే ఏడ్చి ఊరుకున్నాడు. ఈసారి పెళ్లి ఘనంగానే చేశాడు కామయ్య. మంచి శాస్తి చేశారు, లేకపోతే ఆ పిల్లకంత పొగరా, ఇంతటి చదువుకి అంత అహంకారమా అంటూ కామయ్య చర్యని ప్రతివారు పొగిడారు, రామయ్య కూతుర్ని ఏకి పారేస్తూ. మొత్తానికి మొగాడు అనిపించావోయ్, లేకపోతే అంత గర్వమా ఆడదానికి, మా అందరి పరువు నిలిపావు అని చక్రపాణిని అభినందించారు. చక్రపాణికి పెళ్ళైందని తెలిసి తేలిగ్గా నిట్టూర్చింది సత్యవతి. మంగళసూత్రాలు తీసి కవర్లో పెట్టి పార్సిల్ చేసి మరీ పంపించింది. ఇక అతనితో ఏ సంబంధం ఉండదు అన్నట్లు. అందుకున్న చక్రపాణి ఈసారి ఆశ్చర్యపోలేదు, పైగా కాస్త సంతోషించాడు కూడా. కూతురు భర్తని వదిలి వెళ్ళిపోయిందన్న వార్తతో ఊరంతా గుప్పుమని విడ్డూరంగా చెప్పుకుంటూ రామయ్య కనిపిస్తే కూతురికి బుద్ధి చెప్పడం చేతకాక చెమటాని గుసగుసలిపోతూ ఎకసెకంగా ఏదో ఒక మాట అంటూ ఉంటే తలెత్తుకుని తిరగలేని రామయ్య కూతురి చదువుకి డబ్బు పంపడానికి నిరాకరించాడు. టైప్ ఇన్స్టిట్యూట్లో చేరింది సత్యవతి. పిన్నిగారింట్లోనే ఉండి. అనసూయ కూడా సత్యవతి చర్య సమర్థనీయం కాక అటు మరీ ఏమీ గట్టిగా అనను లేక లోలోనే విసుకోసాగింది. ఒక 4 రోజులుండేసరికి పిన్నికి తన ఉనికి ఏమాత్రం ఇష్టం లేదని గ్రహించిన సత్యవతి వేరే గది వెతుక్కోసాగింది. త్వరగానే గది కూడా సంపాదించుకుంది. సత్యవతి వేరే గది తీసుకుని ఉంటోందన్న వార్త విని రామయ్య తెల్లబోయాడు. అతగాడేలాగూ పెళ్లి చేసేసుకున్నాడు. జరిగిందేదో జరిగింది. మన పిల్లని మనం వెలేసుకోవడం దేనికి? దానివల్ల దాని బతుకు ఎటుకోకుండా పోతుంది. చదువుకుంటానంటోంది, చదివించండి. దానికి నచ్చిన చదువుకున్నవాడు దొరికితే ముడిపెట్టచ్చు ఆ ఊళ్ళోనే, ఇక్కడికి తీసుకుని కూడా రాకుండా అంటూ పోరసాగింది కనకమ్మ. ముందు కాదు కూడదని భీష్మించుకుని కూర్చున్నా రాను రాను భార్య మాటల్లో నిజం లేకపోలేదని గ్రహించి కాస్త డబ్బిచ్చి పంపాడు భార్యని. కొన్ని ముఖ్య అవసర సామాన్లు తీసుకుని కూతురును చూడ్డానికొచ్చింది కనకమ్మ. టైపు నేర్చుకుంటున్న కూతురికి అన్ని ఏర్పాట్లు చూసి జాగ్రత్త అంటూ 10 సార్లు హెచ్చరించి అనసూయను కూడా కనిపెట్టుండమని బతిమాలి చెప్పి తిరిగొచ్చేసింది. తన కోరికలన్నీ నిర్విఘ్నంగా నెరవేరుతున్నందుకు సత్యవతి మనసులోనే నమస్కరించింది భగవంతుడికి. నిర్విచారంగా టైపు నేర్చుకోవడం ప్రారంభించింది. సత్యవతి ప్రవర్తనతో కళ్ళు తెరిచిన రామయ్య 3వ కూతురు రత్నకుమారికి బస్తీ సంబంధమే కుదిర్చాడు. వరుడు జయరాం నాజుగ్గా ప్యాంటు షర్టుతో తిరుగుతూ ఏదో చిన్న వ్యాపారం వెలిగించడం రత్నకుమారికి పరమానందం కలిగించింది. చదువు పెద్దగా నెరవకపోయినా చూపులకి బాగుండడంతో పెళ్లికొచ్చిన సత్యవతికి నచ్చాడతను. చెల్లెలికి మంచి మొగుడే వచ్చాడనుకుంది మనసులో. చక్రపాణి భార్య పద్మజ కాపురానికొచ్చింది. సత్యవతితో జరిగిన అనుభవంతో చదువుకున్న పిల్లలకి ఏం చెబితే ఏం తంటా వస్తుందోనని చాలా జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకున్నారు సూరమ్మ, జయలక్ష్మి. కాపురానికొచ్చిన 3వ రోజుకల్లా ఆ ఇంటి పద్ధతులు ఆకలింపు చేసుకుంది పద్మజ. అత్తగారు తోటి కోడలతో పాటు సమానంగా తనంతట తానే లేవడం మొదలుపెట్టింది. ఏదన్నా పనందుకుని చేయడం కాస్త ధైర్యం కలిగించింది సూరమ్మకి. భర్త లేచేసరికి తను స్నానం చేసొచ్చేది. భర్త మొక్కల్ని పర్యవేక్షిస్తూ ఉంటే తను ఎండుటాకులు తీసివేయడం,
నీళ్లు కడవలతో తెచ్చి అందించడం ప్రారంభించిన పద్మజ ఒక్కోనాడు భర్త లేవకుండానే తనే ఆ పనులు చేయడం కూడా అలవాటు చేసుకుంది. చక్రపాణికి ఎంతైనా సంతోషం కలిగింది. సాయంత్రం అయ్యేసరికి జాజిపూలు, కనకాంబరాలు, మరువం, దవణం అన్నీ కలిపి పెద్ద దండ పద్మజే కట్టి తోటికోడలకి, ఆమె కూతురికి, అత్తగారికి కూడా తనే ఇచ్చేది. పద్మ, భోంచేశావా? పొలం నుంచి వస్తూనే అడిగాడు చక్రపాణి. చదువుతున్న పుస్తకం మూసి, మీరు రాలేదు కదూ, మీకోసమే ఎదురు చూస్తున్నాను అంది చిరునవ్వు నవ్వుతూ. అయ్యో, 9 అయిపోయింది. ఎంతవరకు నా కోసం ఎందుకు కనిపెట్టుకుని ఉండడం? నువ్వు తినేలేకపోయావా అన్నాడు నొచ్చుకుంటూ. పద్మజ నీళ్లు పెట్టడానికి పెరట్లోకి వెళ్ళింది. చెబితే వినలేదురా, ఆయన రానియండి, ఇద్దరం తింటామంటూ కూర్చుంది. సూరమ్మ అందుకుంటూ జవాబిచ్చింది. రండి, స్నానానికి నీళ్లు తోడాను అంటూ తిరిగొచ్చింది పద్మజ. టవలు, సోపు తీసుకుని భర్త వెనకాల వెళుతూ, మన దొడ్లో మల్లిపందిరి కూడా వేస్తే బాగుంటుంది కదూ అంది. అవును, వేద్దామనుకుంటూనే అశ్రద్ధయింది. రేపు తెప్పిస్తాను. నీకు మల్లెపూలంటే ఇష్టమా అన్నాడు నవ్వుతూ చక్రపాణి. మల్లెలంటే ఎవరికిష్టం ఉండదు చిలిపిగా అంది. గబగబా 2 చెంబులు మీద గుమ్మరించుకుంటున్న భరతని చూసి, ఏంటా పోసుకోవడం? ఇదిగో సబ్బు, వంగోండి, వీపు రుద్దుతాను. అసలే మట్టిలో తిరిగొస్తారు అంది పద్మజ. చక్రపాణి వంగున్నాడు. పద్మజ వీపు రుద్దుతుంటే సున్నితమైన ఆమె చేతి స్పర్శ అతనికి ఎంతో హాయి అనిపించింది. అయిందా? అప్పుడేనా? కాస్తా కోస్తా ఎకరన్నరంది మీ వీపు, తోమద్దు అంది పేదాలు బీగించి నవ్వుకుంటూ. చక్రపాణి పొక్కున నవ్వాడు పద్మజ మాటలకి. అతని స్నానం పూర్తయింది. టవలు, లుంగి అందించి లోపలికి వెళ్ళింది. భోజనాల గదంతా శుభ్రం చేసి పీటల వాల్చి కంచాలు పెట్టింది పద్మజ. కామయ్య, చలపతి, చక్రపాణి ముగ్గురు ఒక్కసారి కూర్చుంటారు భోజనాలకి మధ్యాహ్నం పూట. వాళ్ళయ్యాక ఆడవాళ్లు తింటారు. సత్యవతిచ్చిన డోసుకు హడలిపోయిన సూరమ్మ భర్త విస్తట్లోనే భోంచేయమని చెప్పలేదు పద్మజకి. పుట్టింటి వారిచ్చిన తన కంచంలోనే తను తింటోంది పద్మజ. రాత్రులు మాత్రం అరగదని కామయ్య, సూరమ్మ పెందరాడే భోజనం చేస్తారు. చలపతొచ్చాక జయలక్ష్మి తింటుంది. ఆఖరునొచ్చే చక్రపాణికి సూరమ్మ వడ్డిస్తోంది రోజు. సత్యవతి ఉన్ననాళ్ళు జయలక్ష్మి, చలపతి తిన్నా తినకున్నా సరిగ్గా 8ంటికి భోంచేయడం ఆమెకు అలవాటుంది కనుక అలాగే తిని లేచేది. చివరికి మిగిలిన చక్రపాణి, పద్మజ తామే వడ్డించుకుని తినడం ప్రారంభించారు. పద్మజ వచ్చాక నిద్రకళ్లతో భోజనం వడ్డించాల్సిన అవసరం సూరమ్మకి, వంటిల్లు బాగు చేయాల్సిన పని జయలక్ష్మికి తప్పిపోయింది. భోంచేసి వంటిల్లు శుభ్రం చేసుకుని మంచినీళ్లు తీసుకుని భర్త గదిలోకి పద్మజ వచ్చేసరికి దగ్గర 10:30 అయింది. తెల్లని చీర, తలలో సువాసన లీనుతూ పూలు ధరించి తన పక్కన కూర్చునే భార్యను చూస్తూనే పరవశించిపోయాడు చక్రపాణి. ఏనాడు సగం నిద్రలో కనిపించే సత్యవతి క్షణం అతని మస్తిష్కంలో మెదిలి మాయమైంది. ప్రతి చిన్న పనికి పద్మజ పక్కనుండి సహాయపడ్డం అతనికి ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. పద్మజ మంచినీళ్ల మరచెంబు స్టూల్ మీదుంచి, నిద్రపోతున్నారా అంది మెల్లగా. తటాలన ఆమెను మీదకు లాక్కుంటూ, నువ్వు రాకుండానా అని అడిగాడు కొంటెగా. మీరు నిద్రపోవడానికి నా సాయం కావాలా? చిలిపిగా అడిగింది. అవును, జోల పాడద్దా? సరే, కళ్ళు మూసుకోండి, జోలపాట పాడుతూ జో కొడతాను. నాకు పాడాల్సిన జోలిది అంటూ సున్నితమైన ఆమె పెదవులను గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు చక్రపాణి. పద్మజ కళ్ళు సిగ్గుతో వాలిపోయాయి కిందకి. ఆ సమయంలో ఎర్రబడిన చెంపలు, కిందకి వాలిపోయిన కన్నులు చూస్తుంటే మతిపోయింది చక్రపాణికి. ఆవేశంతో భార్యని మరింత గుండెలకు హత్తుకున్నాడు. చక్రపాణి కౌగిలిలో కరిగిపోయింది పద్మజ. ఆ మరనాడు మల్లెమొక్కలొచ్చాయి ఇంటికి. ఉత్సాహంగా చక్రపాణి, పద్మజ కలిసి నాటారు దొడ్లో. అబ్బా, ఈ ఏడు మనకి కావలసినన్ని మల్లెపూలు సంబరంగా అంది పద్మజ పెట్టడం అయ్యాక. ఇంకా నయం, ఈ వచ్చే ఏడే నీ జల్లోకెక్కేది. ఆశ కొద్దీ కొమ్మలో పెట్టుకునేటట్టుంది నీ వాలకం చూస్తే. అంతేనా? ఈ ఏడు లాభం లేదన్నమాట కాస్త నిరాశగా అంది. ఈ ఏడాది బజార్ నుంచి తెచ్చిపెడతాన్లే, దిగులు పడకు అంటూ మందహాసం చేశాడు చక్రపాణి. పద్మజ ముఖం పద్మంలాగే వికసించింది ఆ మాటకి. సూరమ్మ, జయలక్ష్మి రోజు సీతమ్మవారి వేవిళ్ళు, అతికాయ యుద్ధం ఇలా పదాలు పాడుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా రామాయణం, కీర్తనలు కూడా పాడుతూ ఉండడం కద్దు. విసుగు లేకుండా రోజు అవే పాటలు పాడుకుంటూ ఉంటే వరుసనే 4 రోజులు వినేసరికి మీరు అవి చిన్నప్పటి నుంచి పాడుకుంటున్న పదాలేగా, నేను భగవద్గీత చదివి వినిపిస్తాను రండత్తయ్య అంది. ఆ కాస్త మాటకే పొంగిపోయింది సూరమ్మ. రోజూ ఒక అరగంట చిన్న కోడలు భగవద్గీత చదివి వినిపిస్తుంటే విని ఆనందించడం, అప్పుడప్పుడు కామయ్య కూడా చదివించుకోవడం పరిపాటైంది. పద్మజ పమిట కొంగు తిప్పి దోపి కడవలతో నీళ్లు తెచ్చి మొక్కలకు పోస్తూ ఉంటే నేత్రపర్వంగా ఉండేది చక్రపాణికి.
నువ్వలా పూల మొక్కలకి నీళ్లు పోస్తుంటే అచ్చం శకుంతల్లా ఉన్నావు అన్నాడు చిరునవ్వు నవ్వుతూ ఒకసారి. సరే, నేను శకుంతలనుకుంటే అనుకోండి, కానీ మీరు మాత్రం దుష్యంతుళ్లా నన్ను మర్చిపోకండి కొంటిగా భర్తకి జవాబిచ్చింది పద్మజ. ఆ మాటలకి ఉలిక్కి పడ్డాడు చక్రపాణి. నిన్ను నేను మర్చిపోతానా? అసలు నిన్ను వదిలి క్షణం ఉండగలనా? గోముగా భార్య కళ్ళలోకి చూస్తూ అన్నాడు చక్రపాణి. అబ్బా, కవిత్వం కూడా చెప్పేస్తున్నారే. కవిత్వం చెప్పడానికి నేను కవినా, పెద్ద చదువుకున్నవాడినా? ఏదో నాకు తోచిందన్నాను. వచ్చిన అవకాశం జారవిడవదలుచుకోలేదు పద్మజ. మీరు పెద్ద చదువులు చదవకుండానే కవిత్వం చెప్పేస్తున్నారు. చదివితే బహుమతులన్నీ మీవే. నాకంత అదృష్టం లేదులే నిరాశగా అన్నాడు. ఎందుకు నిరాశపడిపోతారు? ఇప్పుడు మాత్రం ఏమైంది? మెట్రిక్ పరీక్ష కట్టండి, చక్కగా పాస్ అవుతారు. 60 ఏళ్ళొచ్చాక చదువుకోక మట్టి కొట్టుకోనా అని ఇప్పుడు నాకేం చదువు? చదివినా వంట పట్టద్దు? ఎందుకు వంట పట్టదు? మీకేమన్నా వయసు ముదిరిపోయిందా? మనకి పొలాలు ఉండబట్టి సరిపోయింది గాని, లేకపోతే ఈ వయసులో ఏదో చదువుకుంటూ ఉండక తప్పేదా? పెద్ద ఉద్యోగాల కోసం ప్రయత్నించక తప్పేదా? భార్య మాటల్లో నిజం లేకపోలేదు అనుకున్నాడు చక్రపాణి. నాకు ఆ పొలం పనులతోనే సరిపోతుంది. చదివేందుకు తీరుబడేది? ఉన్న టైమే చాలు. రోజంతా చదవనక్కర్లేదు. ఏకాగ్రతతో అరగంట చదివినా చాలు, మీకొచ్చేస్తుంది. చూద్దాంలే అనకండి. కనీసం మెట్రిక్ కన్నా పాస్ అయి ఉంటే మీ మనసుకు మీకే సంతృప్తిగా ఉంటుంది. ఆ సంతృప్తే మీకు ధైర్యాన్నిస్తుంది. ఆ ధైర్యం, ఆత్మవిశ్వాసాలే మనిషిని ముందుకు నడిపించగల కరదీపికలు. వింటున్న చక్రపాణి కళ్ళెంత చేసుకుని చూశాడు భార్య వంక. పద్మజ నిజంగా ఎంత వివేకవంతురాలు! ఇంత చక్కగా చెప్పగల నేర్పు ఆమెకు ఆ విద్య ఇచ్చింది. అయితే తను నేర్చుకోవలసిందే. ఆనాడంతా ఆలోచిస్తూనే ఉన్నాడు చక్రపాణి. ఎట్టకేలకు పరీక్షకి కట్టడానికే నిశ్చయించుకుని 2 పుస్తకాలు కూడా తెచ్చుకున్నాడు కరణంగారి కొడుకు దగ్గర. తన మాటకి విలువిచ్చి పుస్తకాలు తెచ్చుకున్న భర్తని చూసి ఉప్పొంగిపోయింది పద్మజ. అతని మెడ చుట్టూ చేతులు వేసి, నాకు తెలుసు, ఏదన్నా చెప్తే విని అర్థం చేసుకోగల నేర్పు, దాన్ని ఆచరణలో పెట్టగల స్థైర్యం మీకున్నాయని అంది సంతోషంగా. భార్య ముఖంలో వెల్లివిరిసిన ఆనందాన్ని, తనపైన ఆమెకున్న సదభిప్రాయాల్ని ప్రత్యక్షంగా చూసిన చక్రపాణి తప్పకుండా పరీక్ష కట్టి పాస్ అవ్వాలని అనుకున్నాడు. ఆమె ఆనందం కోసం ఎంత కష్టమైన పనైనా సాధించి తీరాలన్న దృఢ నిర్ణయానికి కూడా వచ్చాడు. బెజవాడ వెళ్లి మరికొన్ని గైడ్లు, పుస్తకాలు తెచ్చాడు ఆ మర్నాడు. మంచి రోజు చూసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించాడు చదవడం. ఉదయం లేచి పనులు చేస్తూ భర్తను లేపి పుస్తకాలు అందించేది పద్మజ. పూల చెట్ల సంరక్షణంతా తనే తీసుకుంది. అతని దంతధావన, స్నానం అన్నీ అయ్యాక తనే అతనికి అన్నం పెట్టేది. భర్త పొలం వెళ్లేదాకా అవివి అందిస్తూ వీధి దాకా సాగనంపి లోపలికొచ్చి కాస్త టిఫిను, కాఫీ తీసుకుంటుంది పద్మజ. పద్మజ కూడా ఉదయం చెద్దన్నం తిందు. రోజూ మినపట్లు మామగారికి వేస్తుంటే, రోజూ అవేనా అత్తయ్య, టిఫిన్ మార్చుకుంటుంటే బాగుంటుంది అని తనే ఒకనాడు ఇడ్లీ, మరోనాడు పూరి, ఒక్కోసారి పెసరట్టు, ఉప్మా ఇలా చేయడం ప్రారంభించింది. ఈ మార్పు కామయ్యకి బాగా నచ్చిందనే చెప్పాలి. రోజుకో రుచితో కోడలు చేసి పెడుతుంటే పరమానందభరితుడయ్యాడు. ఎంతైనా చదువుకున్న పిల్లే అని కూడా అనుకోసాగారు. పొద్దున్నే పలహారాలు చేయడం పెద్ద పనిగా ఉండేది సూరమ్మకి. చిన్నకాళ్ళు ఆ బాధ్యత తను స్వీకరించడంతో ఆమెకెంతో పని తగ్గిపోయి ప్రాణం తేలిగ్గా ఉన్నట్లు అనిపించింది. మనసులోనే కోడల్ని దీవించింది సంతృప్తిగా. కొడుకు మెట్రిక్ పరీక్షకి కట్టాడని విని మొదట ఆశ్చర్యపోయాడు కామయ్య. ఇప్పుడు వీడికి చదువేం తలకెక్కుతుంది అన్నాడు సూరమ్మతో. ఏమో మరి, పెళ్ళం చదువుకోమని పోరింది కావాలనా? కామయ్య మౌనం వహించాడు. మామగారు ఏమన్నా అడుగుతాడేమోనని సమాధానం రెడీగా పెట్టుకుంది పద్మజ. కానీ అతనేం మాట్లాడలేదు. సబ్జెక్టులన్నీ అర్థమవుతున్నాయి. లెక్కలకు కూడా గైడు కొన్న పద్మజ కోరిక మీద ఆ ఊళ్ళో రిటైర్డ్ హైస్కూల్ హెడ్ మాస్టర్ ఉంటే కాసేపు లెక్కలు చెప్పించుకుని వస్తుండేవాడు చక్రపాణి. మొదట్లో పుస్తకం పట్టుకోగానే నిద్ర ముంచుకొస్తుండేది చక్రపాణికి. అది కనిపెట్టి అలా వెన్నెల్లో మొక్కలు చూద్దాం రండి అంటూనో, కాస్త గాలి తగులుతుంది అలా దొడ్లో తిరిగొద్దాం రండి అంటూనో బయలుదేరదీస్తుండేది పద్మజ. పద్మజ ఏం చెప్పినా అతను కాదనలేడు. అతడు తన భార్య ఎలా ఉండాలని, ఎలా ప్రవర్తించాలని కోరుకుంటూ ఉండేవాడో అక్షరాలా ఆ కలలకి రూపకల్పన జరిగి పద్మజ రూపంలో సాక్షాత్కరించింది అతనికి. భార్య చిరునవ్వు, చిలిపి మాటలు, అపర రతీదేవిలా రాత్రులు పక్కన పవళించి పరవశింపజేస్తూ అన్ని విధాలా సుఖానందిస్తున్న తీరు అతనికి గొప్ప ఉత్తేజిస్తుంటే అతనికి ప్రాణం కన్నా మిన్నైపోయింది. అతడు అసలు సత్యవతిని పూర్తిగా మరిచిపోయాడనే చెప్పాలి. ఆ రోజు మునసబ్ గారింట్లో పేరంటమని పిలిచారు. కోడలనిద్దరినీ తీసుకుని బయలుదేరింది సూరమ్మ. మునసబ్ గారి భార్య ఆప్యాయంగా ఆహ్వానించింది ముగ్గురిని.
మీ చిన్న కోళ్ళు మా ఇంటికి ఎప్పుడూ రాలేదుగా. ఇదిగో కమల, పిన్నికి మన ఇల్లంతా చూపించమ్మా అంటూ కూతుర్ని పిలిచింది. కమల పద్మజ చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది. ఈ పిల్ల బాగా నిదానస్తురాల్లే ఉందే సూరమ్మ, ఆ సత్యవతిలా గర్వం లేదు అంది ఉపోద్ఘాతంగా మునసబు భార్య వర్ధనమ్మ. చా, దానికి దీనికి పోలిక లేదనుకోవదినా. పద్మజకి వినయం, విధేయత, పెద్దలంటే గౌరవం ఎన్నున్నాయనుకున్నావు సంబరంగా అంది సూరమ్మ. అదృష్టవంతురాలివి, చదువుకున్న పిల్లని, అనుకోగల పిల్లని తెచ్చుకున్నావు. నిజమేనండి. అబ్బా, సత్యవతితో మాట్లాడాలంటేనే భయం వేసేది. ఏ మాట అంటే ఏమనుకుంటుందోనని జయలక్ష్మి అందుకుంది. ఎప్పుడన్నా సత్యవతి మాట ఎత్తుతూ ఉంటాడా చక్రం? ఆరాగా అడిగింది వర్ధనమ్మ. అప్పుడప్పుడు వెనక అంటూనే ఉండేవాడు. అలాంటి పిల్లని ఎలా మరిచిపోతాం? ఏడాది ఇంట్లో ఉందిగా, కాస్త అక్కసుగానే అంది. అప్పుడే అటుగా వస్తున్న పద్మజ అత్తగారి ఆఖరి మాట విని నిశ్చేష్టురాలైంది. ఆమె పూర్తిగా అపార్థం చేసుకుంది. అంటే సత్యవతి అంటే వీళ్ళందరికీ అంత ప్రాణప్రదమన్నమాట. అయితే సత్యవతి ఎవరు? తన భర్త చేసుకున్న మొదటి భార్య లేక చుట్టమా? ఏదో దగ్గర సంబంధం లేకపోతే తన భర్త ప్రత్యేకించి ఆమెని తలపోయాల్సిన అవసరం ఏమిటి? లేని ఉత్సాహాన్ని తెచ్చుకుంటూ పేరంటంలో పాల్గొంది. వర్ధనమ్మ పాట పాడమని బలవంతం చేస్తే ఒక చిన్న పాట పాడింది. తన కోళ్లకి పాటలు కూడా వచ్చు, కంఠం కూడా బాగుంది అని మురిసిపోయింది సూరమ్మ. అంతవరకు ఆమె పాట విని ఉండనందున ఎన్ని చేసినా ఆమె మనసులో లేదు. తన భర్త హృదయంలో అంత గొప్ప స్థానం సంపాదించిన ఆ సత్యవతి ఎవరు? తనపై చూపుతున్న ఈ ప్రేమ, అనురాగాలన్నీ ఒట్టి బూటకమేనా? వీళ్ళందరికీ తనంటే ఇష్టం లేదా? మనసులోనే తీవ్ర మదనం ప్రారంభమైంది పద్మజకి. ఇంటికి వచ్చిన వెంటనే తన గదిలోకి వెళ్ళిపోయి మంచం మీద పడుకుని ఏడుస్తూనే ఉంది. అలవాటుకు విరుద్ధంగా భార్య తన కోసం ఎదురు చూడకుండా గదిలో పడుకోవడం చక్రపాణికి కంగారు కలిగించింది. పద్మేది అని అడిగాడు తల్లిని వస్తూనే. గదిలో ఉందిరా, ఇందాక పేరంటానికి వెళ్ళాం, వచ్చిన దగ్గర నుంచి అలా గదిలోనే ఉంది. అక్కడ ఎవరన్నా ఏమన్నా అన్నారా? అబ్బే, ఎవరేమంటారా దాన్ని? మీ ఆవిడికి దిష్టి తగులుంటుంది అంది జయలక్ష్మి నిదానంగా. మరే అంతే ఉంటుంది, నాకు ఆ మాటే గుర్తురాలేదు. ఉండు, కాస్త దిష్టి తీద్దాం అంది సూరమ్మ. ఏం పద్మ, అలా పడుకున్నావేం? ఒంట్లో బాగలేదా? లాలనగా అడిగాడు. మెల్లగా లేచి, స్నానం చేశారా? పదండి, నీళ్లు తోడతాను అంటూ జవాబుకి ఎదురు చూడకుండా దొడ్లోకి వెళ్ళిపోయింది పద్మజ. చక్రపాణి మరో మాట అడగడానికి ఆస్కారం లేకపోవడంతో తను దొడ్లోకొచ్చాడు స్నానానికి. భర్తకి భోజనం వడ్డించి ఏదో తిన్నాననిపించింది. అన్నీ గమనిస్తూనే ఉన్నాడు చక్రపాణి. దేనికో ఆమె తీవ్రంగా బాధపడుతోందని కూడా గ్రహించాడు. భార్య గదిలోకి రాగానే దగ్గరకు తీసుకుంటూ, ఎందుకలా ముభావంగానూ దిగులుగా ఉన్నావు? ప్లీజ్ కారణం చెప్పవా అని అడిగాడు. ఆప్యాయంగా అడిగే ఆ తీరుకు మరింత వెక్కి ఏడుస్తూ అతని గుండెల మీద వాలిపోయింది. చక్రపాణి భార్య ఏడుపుకు మరింత గాబరా పడిపోయాడు. కాసేపలా ఏడ్చి అతని గుండెల మీదే తలాంచి కళ్ళు మూసుకుంది. భార్య నిద్రపోయిందనుకుని సుతారంగా ఆమె బుగ్గలు ముద్దు పెట్టుకుని దిండు మీద పడుకోబెట్టి తను ఆమె పక్కనే నడుం వాల్చాడు ఆమె మీద చెయ్యి వేసి. ఒక రాత్రివేళ మెలకు వచ్చి చూస్తే లైటు వెలుగులో పద్మజ కాగితం మీద ఏదో రాస్తూ కనిపించింది. చక్రపాణి గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. పద్మ ఏంటి రాస్తోంది? నేనింక మీతో కోపరం చేయను అనా? అది తనెంత మాత్రం భరించలేడు. సత్యవతితో అంతంత మాత్రపు సంసారమే వెలిగించాడు కనుక ఆమె వెళ్ళిపోయినా తనకి బాధనిపించలేదు. కానీ పద్మజ అణువణువు తన కర్పించి తన శరీరంలో సగభాగమై తన ఆనందంలో, అనురాగంలో మధుర మూర్తిలా నిలిచిపోయింది. ఈమె వియోగం తను భరించలేడు. లేద్దాం అనుకుంటూ ఉంటే పద్మ రాయడు ముగించి కాగితం మడతబెడుతోంది. అదిరే గుండెని చిక్కబరుచుకుంటూ అలాగే పడుకున్నాడు చక్రపాణి. కళ్ళు ముఖం వాచిపోయి ధారాపాతంగా కారే కన్నీటిని తుడుచుకుంటూ ఆ ఉత్తరం భర్త పక్క నుంచి మెల్లగా తలుపు గడియ తీయబోయింది. 2 బలమైన హస్తాలు గడియ తీయకుండా ఆఫ్ చేశాయి. వెనక్కి తిరిగి చూసి భర్త గుండెల మీద వాలిపోయి బౌరుమని ఏడ్చింది. ఆమెని అలాగే గుండెలు కదుముకుని మంచం దగ్గరకు తీసుకువెళ్ళి, ఎందుకు పద్మ వెళ్ళిపోతున్నావు నన్ను వదిలి అన్నాడు గాదిగాదికంగా. నేనంటే మీకిష్టం లేదు, ప్రేమ లేదు. నాకు సిరి సంపదలు అవసరం లేదు. నాకు నా భర్త ప్రేమ పరిపూర్ణంగా కావాలి. అందులో ఏమాత్రం తక్కువైనా నా మనస్తత్వానికి సరిపడదు. ఆమె మాటలు వింటూ మరింత గాఢంగా హృదయానికి హత్తుకుని, నీ మీద ప్రేమ లేదని ఎందుకనుకుంటున్నావు? నన్నెందుకు శంకిస్తున్నావు అని అడిగాడు కంపించే స్వరంతో. భర్తని మరింతగా అంటుకుపోతూ, మీరు నాకు ఏమాత్రం ఇష్టలేని మాటలను నోటితో అనలేను. మీరు ఉత్తరం చదువుకోండి. నేను కావాలో అక్కర్లేదో చెప్పేయండి.
మీరు నన్ను ప్రేమించలేనంటే నేనింక ఏ నూతులోన పడి చచ్చిపోతాను. నాకు మీరు కావాలి. మీ ప్రేమ ఆదరణలు పూర్తిగా కావాలి. అంతే అంతే అంటూ ఆవేశంగా వెనక్కి పడిపోయింది. పద్మ పద్మ అంటూ ఆమెని కదిపాడు. మెల్లగా కళ్ళు తెరిచింది. భార్య మీద ఒక చెయ్యి వేసుంచే ఉత్తరం చదువుకున్నాడు. అప్పటికి పూర్తిగా ఆమె మానసిక స్థితి అర్థమైంది. ఒక విధంగా మనసు శాంతి పడింది. తన పద్మ తనని వదల్లేదు. అంతేకాదు, తన అనురాగాన్ని పూర్తిగా తనపై నిలుపుకున్న ఆమె సత్యవతి నీడని పేరును కూడా భరించలేదు. అనవసరంగా మనసు పాడు చేసుకుంది. సత్యవతిని ఆనాడే మరిచిపోయాడు తను. పిచ్చి పద్మ, చదువుకున్న ఆడపిల్లని అనిపించావు, ఎంత అమాయకురాలివి అంటూ ఆమె మీద చేయి వేసి ఉలిక్కి పడ్డాడు. పద్మజ గజగజ ఉణికిపోతోంది. ఒళ్లంతా పెనంలా మాడిపోతోంది. గబగబా 4 దుప్పట్లు కప్పాడు. తను ఆమె దగ్గరే కూర్చుని మెల్లగా తలనిమరసాగాడు. ఆ జ్వరం కళ్ళతోనే భర్తని చూసి అతని మీద చేయి వేసి పడుకుంది. ఆ తర్వాత ఆమెకు ఒళ్ళు తెలియలేదు. తెల్లవారుతున్న కోడలి అలికిడి గమనించక సూరమ్మ విస్తుపోయింది. మెల్లగా చక్రపాణి బయటకొచ్చి, పద్మజకి బాగా జ్వరం వచ్చిందమ్మా, ఒళ్ళు తెలియకుండా పడుంది. సూరమ్మ కంగారుగా వచ్చి పద్మజ మీద చేయి వేసి, అబ్బా మంగళంలా మాడిపోతోంది, డాక్టర్ని పిలిపించరా అంది హడలిపోతూ. కామయ్యని చలపతిని లేపింది. చక్రపాణి అరగంటలో డాక్టర్ని వెంటబెట్టుకుని వచ్చాడు. జ్వరం బాగా ఎక్కువగా ఉంది. ఈ మందు బిళ్ళలు గంటకోసారి వేయండి. నుదుట చల్లని గుడ్డ వేయడం మంచిది. అంతా మెంటల్ వరీస్ వల్లే వచ్చింది. జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ వచ్చి చూస్తాను అంటూ వెళ్ళిపోయాడు డాక్టర్. పద్మజకంతా చెప్పేయాలి. నా అనురాగమంతా నీదే, నా జీవన సర్వస్వానివి నువ్వే అని చెప్పాలి. అందాక ఇంతే. ఆమె క్షోభ, తన బాధ తగ్గవు. ఆ రోజు పొలం వెళ్లకుండా భార్య పక్కనే కూర్చున్నాడు. డాక్టర్ చెప్పిన మందులు శ్రద్ధగా వాడుతూ. ఎవరి కళ్ళు పడ్డాయో, బంగారం లాంటి పిల్ల మంచానికి అంటుకుపోయింది, వాళ్ల కళ్ళు పేలిపోను అంటూ ఇంత ఉప్పు తెచ్చి దిష్టి తీసి పోసింది సూరమ్మ. పద్మజ ఆ సాయంత్రానికి కాస్త కళ్ళు విప్పి చూసింది. గ్లూకోజ్ నీళ్లు కలిపి తెచ్చింది జయలక్ష్మి. మెల్లగా ఆమె చేత తాగించాడు చక్రపాణి. డాక్టర్ వచ్చి చూసి ఇంజెక్షన్ ఇచ్చి మందుల వాడకాన్ని గురించి మరోసారి వివరించి వెళ్ళిపోయాడు. ఏవమ్మా వదిన, కోడలు లేవలేదటగా అంటూ వచ్చింది పక్కింటామె. లేదమ్మా, నిన్నటి నుంచి జ్వరం, మూసిన కన్ను ఎరగదు అంది సూరమ్మ. ఒకవేళ వేవిళ్ల జ్వరమేమో, నెల తప్పిందేమో తెలుసుకుంటే పోయేదిగా అందావిడ తన పాండిత్యమంతా ప్రదర్శిస్తూ. సూరమ్మ మాట్లాడలేదు. కొంచెం ఆగి, ఆ పిల్ల ఒళ్ళెరకుండా పడుంది, మరి వాంతులవి ఉండాలి కదా, నెల తప్పితే అలాంటివేమీ కనిపించలేదు, పిల్ల మరీ దిగజారిపోయింది. మరే ఈ పిల్ల మరీ అర్భకురాలు. సత్యవతి ఇంకా కాస్త బుద్ధిగా ఉండేది గాని, అబ్బే మరీ సన్నం, దేనికి తట్టుకోలేదు పద్మ. చక్రపాణి ఈ సంభాషణంతా వింటూనే ఉన్నాడు. మళ్ళీ సత్యవతి పేరు రాగానే పద్మజ ఎక్కడ వింటుందో అని హడలిపోయాడు. కాసేపటికి తనకి తెలిసినవన్నీ వాగి వాగి సెలవు పుచ్చుకుందావిడ. ఆవిడ్ని వెళ్ళనిచ్చి, ఆ సత్యవతి పేరు పద్మజ వినేటట్టుగా ఎవరు అనకండి అన్నాడు తల్లితో. దాని మాట ఎవరికి కావాలనాయనా? ఉన్నన్నాళ్ళు మహా తీరుగా ఉందనా దాన్ని తలుచుకుని మురిసిపోవడానికి? దానికి మా పొడాయి గిట్టకపోయే నిరసనగా అంది సూరమ్మ. అది పద్మజకింకా తెలియదు. మనమంతా ఇంకా సత్యవతిని అభిమానిస్తున్నామని, మనకి ముఖ్యంగా నాకు తన మీద అసలు ఇష్టం లేదని పద్మజ ఏవేవో ఊహించుకుని జ్వరం తెచ్చుకుంది. రాత్రి నేను కాస్త ఏమారుంటే నూతులో పడి ప్రాణం తీసుకుని ఉండేది. అయ్యో అయ్యో, ఎంత పని జరిగిపోయేదిరా, నిండు ప్రాణం పోగొట్టుకోవడమేనా? పద్మజని ఎందుకు ఇష్టపడనాయనా? ఏనాడన్నా అది మమ్మల్ని ఒక మాట అందా? మేమన్నామా? పచ్చగా నట్టింట్లో తిరుగుతుంటే సంతోషపడుతున్నాం గాని గుండెలు బాదుకుంది సూరమ్మ. చక్రపాణి మరేమనకుండా గదిలోకి వెళ్ళాడు. 10 నిమిషాలకి పద్మజ కళ్ళు తెరిచి, ఏమండి అంది నీరసంగా. చక్రపాణి ఆమె పక్కనే కూర్చుని ఆమె నుదుటి మీద చేయి వేశాడు. ఆ చేతిని మెల్లగా తీసుకుని తన పెదవులు కాంచుకుంది. మరో నిమిషంలో మగతలోకి జారిపోయింది. పద్మ పద్మ అని పిలిచాడు. కాని పద్మ పలకలేదు. చక్రపాణి కంగారు పడిపోయి, అమ్మా ఒక క్షణం ఇక్కడుండు, డాక్టర్ని తీసుకొస్తాను అంటూ వడివడిగా బయటికి వెళ్ళిపోయాడు. సూరమ్మ ఆదరాబాదరా వచ్చి కోడలను చూసి హడలిపోయింది. భగవంతుడా, ఈ పిల్లని చల్లగా కాపాడు, నీ కొండకొస్తాను అంటూ ఎదురుగా ఉన్న శ్రీనివాసుడి ఫోటోకి దండం పెట్టుకుంది. అమ్మాయి జయలక్ష్మి, కాస్త పసుపు గుడ్డతో ₹1 డబ్బులు ముడుపు కట్టవే, పిల్ల పరిస్థితి ఏమీ బాగాలేదు అంది. ఆ మాటతో కంగారు పడిపోయిన జయలక్ష్మి గబగబా ముడుపు కట్టి తులసమ్మకి దండాలు పెట్టసాగింది. డాక్టర్ వచ్చి చూసి, ఈ రాత్రి గడిస్తే పర్వాలేదు అన్నాడు ఇంజెక్షన్ చేయడానికి సిద్ధపడుతూ. ఆ మాటకి నిలువెల్లా కంపించిపోయిన చక్రపాణి, ఎంత డబ్బు ఖర్చైనా సరే నా పద్మని దక్కించండి అంటూ చిన్నపిల్లాళ్లా ఏడవసాగాడు. ఇది చాలా చిత్రమైన కేసు. మానసికంగానూ శారీరకంగానూ చాలా బలహీనురాలి అమ్మాయి.
చిన్న విషయమైనా విపరీతంగా బాధపడే అతి సున్నితమైన మనస్తత్వం కల ఇలాంటి వాళ్ళు శారీరక బలం కూడా తక్కువగా ఉంటే తట్టుకోవడం చాలా కష్టం. ఇందుకే ముందుగానే హృదయానికి దెబ్బ తగలకుండా మరేం అనకుండా ఉండడం నేర్చుకోవాలి. ఆమె మనసు కష్టపెట్టి ఆ తర్వాత బాధపడినా ప్రయోజనం లేదు అంటూ ఇంజెక్షన్ ఇచ్చాడు. మళ్లీ మందు బిళ్ళొచ్చి వెళ్ళిపోయాడు. అదిరే గుండెతో ఏ క్షణానికి ఏం విపత్తు వస్తుందోనన్న భయంతో తెల్లవార్లు ఆమె పక్కనే కూర్చున్నాడు నిద్రపోకుండా. తెల్లవారుజామున స్పృహొచ్చింది పద్మజకి. భర్త తన పక్కనే ఉండడంతో కాస్త ఉపశమనం కలిగింది. పద్మజ కళ్ళు తెరవడం చూసి కాస్త ఊపిరి పీల్చుకుంటూ గ్లూకోజ్ నీళ్లు కలిపి తనే ఇచ్చాడు చక్రపాణి. నిన్న మీరు భోంచేశారా? రాత్రి నిద్రపోలేదా అని అడిగింది పీకుపోయిన భర్త ముఖాన్ని చూసి. మరేం పర్వాలేదు పద్మ, నువ్వు కాస్త తెలివి తెచ్చుకున్నావు, నాకంతే చాలు. అబ్బా, నిన్నంతా ఎంత కంగారు పెట్టావు. కాస్త వదిని కాఫీ కలపమని చెబుతాను అంటూ వంటగదిలోకి వెళ్ళాడు. ఏనాయనా, పద్మ కళ్ళు తెరిచిందా? ఆదురుదాగా అడిగింది సూరమ్మ. ఏంరా, అమ్మాయికి తెలివొచ్చిందా అంటూ కామయ్య, చలపతి ఒకేసారి ప్రశ్నించారు. ఇప్పుడే కాస్త కళ్ళు విప్పింది. వేడివేడి కాఫీ తాగిస్తే కాస్త నీరసం తగ్గి మాట్లాడుతుందని కాఫీ కోసం వచ్చాను. ఇదిగో నీళ్లు పెట్టే ఉంచాను అంటూ కాఫీ గబగబా కలిపి గ్లాసులో పోసిచ్చింది జయలక్ష్మి. గ్లాస్ తీసుకుని గదిలోకొచ్చి మెల్లగా ఆమెను లేవదీసి కాఫీ తాగించాడు. కాఫీ తాగిన వెంటనే వికారం ప్రారంభమై గది బయటకు తీసుకెళ్లమని సంజ్ఞ చేసింది. చక్రపాణి ఆమెని పొదువు పట్టుకుని తీసుకెళ్లి దొడ్లో కూర్చోబెట్టి చెంబుతో నీళ్లు తేవడానికి వెళ్లాడు. బొళ్ళున వాంతి చేసుకుంది పద్మజ. ఆ మందు బెళ్లన్నీ వేసుకునేసరికి పైచ్యం చేసే కావాలనా అంది సూరమ్మ కోడల్ని చూసి. పద్మజని మెల్లగా లోపలికి తీసుకువెళ్లాడు చక్రపాణి. కామయ్య, చలపతి పొలం వెళ్ళిపోయారు. 10 నిమిషాలకల్లా చలపతి తిరిగొచ్చి సంచిలోంచి డజను బత్తాయిలు, డజను నారింజలు తీసి చక్రపాణికిచ్చి రసం తీయించి చాలా డీలా అయిపోయింది అని చెప్పి మళ్లీ వెళ్ళిపోయాడు. చక్రపాణి తనే రసం తీసిచ్చాడు. మీరు పొలం వెళ్ళరా అని అడిగింది పద్మజ రసం తాగుతూ. రేపు నీకు కాస్త తేటగా ఉంటే వెళతాను, ఈరోజు వెళ్ళను అన్నాడు ఆమె పక్కనే కూర్చుని. పద్మజ మాట్లాడలేదు. కళ్ళు మూసుకుని దిండుకు చేరగలబడింది. డాక్టర్ వచ్చి చూసి, పర్వాలేదు, గండం గడిచినట్టే, జ్వరం కూడా అంత ఎక్కువ లేదు, పాలు పళ్ళరసం బాగా ఇవ్వండి, ఇప్పుడేమన్నా ఇచ్చారా లేదా అని అడిగాడు. కాఫీ తాగించాను, వెంటనే వాంతి చేసుకుంది. ఐసీ అని నాడి పరీక్షించి ఒకసారి లేడీ డాక్టర్కి కూడా చూపించండి జ్వరం తగ్గాక అంటూ చిన్నగా నవ్వి వెళ్ళిపోయాడు. ఆ నవ్వులో ఆంతర్యం వెంటనే పసిగట్టింది పద్మజ. ఆమె కళ్ళు సిగ్గుతో వాలిపోయాయి. డాక్టర్ని సాగనంపొచ్చిన చక్రపాణి భార్య పెదవుల మీద విరిసిమాయమైన చిరునవ్వు గమనించి, ఏంటి పద్మ, నీలో నువ్వే నవ్వుకుంటూ అంతలోనే చెనబోతున్నావు అన్నాడు ప్రేమగా భార్య కళ్ళలోకి చూసి. ఒక్క క్షణం భర్త వంకే తదేకంగా చూసిన పద్మజ, నీకు నేనంటే ప్రేమన్నా లేకపోయినా నేను తల్లిని కాబోతున్నాను అంటూ దిండ్లో ముఖం దాచుకుంది. చటుకున ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. భార్య చెప్పిన మాటలకి పులకించిపోయాడు చక్రపాణి. తను తండ్రి కాబోతున్నాడు. ఎంత మధురమైన అనుభూతి! దిండులో తలదొరిచిన భార్య ముఖాన్ని తన వైపు తిప్పుకుంటూ ఆమె బుగ్గలు 2 ముద్దు పెట్టుకున్నాడు. పద్మ, నీ మీద ప్రేమ లేదని, ఇదంతా నటనని నువ్వు అనుకోవడం నా దురదృష్టం. నిన్ను నా దాన్ని చేసుకున్నప్పటినుంచి ఒక్క క్షణమైనా వదల్లేక నీతోనే జీవితంగా లోకంగా గడిపే నన్ను నీ మనోవేదంతో చిత్రవద చేయకు. నాలోని అణువణువు నువ్వే, నా జీవన జ్యోతివి, నా అనురాగమూర్తివి అయిన నిన్ను ప్రేమించడం లేదని నువ్వు అపోహపడుతూ నాకెంత వేదన కలిగించావో నీకు అర్థం కాదు. ఆనాడు నేను ఆపకపోతే నువ్వు నిలువున ప్రాణం పోగొట్టుకుని ఉండేదానివి. అది నాకెంత శిక్ష విధించి తప్పుకోవడమో నువ్వు గుర్తించలేవు. చిన్నపిల్లాళ్ల వెక్కివెక్కేడుస్తున్న భర్తని చూసి ఊరుకోండి, మీ మనసు నొప్పించినందుకు నన్ను క్షమించండి అంది పద్మజ బాధగా. నేను నా హృదయాన్ని దేవాలయంగా, మీరే అందులోని దేవుడిగా నిలుపుకొని పెళ్ళైన నాటి నుంచి ఆరాధిస్తున్నాను, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అలాంటి మీ హృదయంలో నాకంటే ముందే ఎవరో వచ్చి నిలిచిపోయారన్న అపోహతో అది భరించలేక చిత్రహింస పాలయ్యాను. మీరు నా భర్త, నా దైవం. మీ హృదయంలో నాకు మాత్రమే చోటుండాలన్న వెర్రి స్వార్థమే నన్నిలా చనిపోమ్మని పురుకొల్పింది. నాకంటే ముందే మీరింకో అమ్మాయిని భారీగా స్వీకరించారని గ్రహించి బొత్తిగా సహించలేకపోయాను. వెక్కి ఏడుస్తూ అంది పద్మజ. పద్మ, ఏడవకు, నీ కన్నీళ్లు నేను చూడలేను. సత్యవతిని మొదట పెళ్లి చేసుకున్న మాట నిజమే, కానీ ఆమె ఏనాడు నా ఉనికిని సహించలేకపోయింది అంటూ డ్రాయర్ సొరుగు తాళం తీసి అందులో అట్టడుగునున్న ఒక పుస్తకం తీశాడు. సత్యవతి రాసిన ఉత్తరం తీసి పద్మజకిచ్చాడు. వణికే చేతులతో చదివింది పద్మజ. ఆ తర్వాత పర్సుల్లో వచ్చిన మంగళసూత్రాలు చూపించాడు. ఇప్పుడు చెప్పు, ఇలాంటి స్త్రీని నేను ప్రేమించగలుగుతానా?
కాపురానికి వచ్చాక భార్య గనుక మోజుగానే ఉండేది నాకామంటే మొదట్లో. కానీ రాను రాను మా ఇద్దరి మధ్య పెద్ద అగాధం ఏర్పడ్డాక మనసు విరిగిపోయింది. ఇప్పుడసలు నాకామె తలపై ఎన్నడూ గుర్తురాదు. నిన్ను పెళ్లి చేసుకున్నాక నా భార్య ఎలా ఉండాలని ఆశించానో అలా అన్ని విధాలా అతికినట్లు సరిపోయావు. రాను రాను నిన్ను విడిచి క్షణం ఉండలేని పరిస్థితుల్లో పడిపోయాను. అందుకే మళ్ళీ నిన్నెంతవరకు మీ ఇంటికి కూడా పంపలేదు అన్నాడు గాదిగాదికంగా. అంతా విన్న పద్మజ ముఖం ఆనందంతో విప్పారింది. నన్ను మన్నించండి అంది భర్త చేతులు పట్టుకుని. పిచ్చిదానా, మనలో మనకి మన్నింపులేమిటి? నువ్వు ఎప్పటికైనా అర్థం చేసుకోగలిగావు, అంతే చాలు అన్నాడు ఆమె నుదుటి మీద లాలనగా చుంబించి. ఆ తర్వాత 2 రోజుల్లోనే మామూలు మనిషి అయింది పద్మజ.